ఇక్కడ చూడండి ఒకసారి టెంపరేచర్ ఎంత ఉందంటే మేము హీటర్ వేసినాం. హీటర్ వేయడం వల్ల లోపల టెంపరేచర్ అనేది 6 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. హీటర్ వేస్తే 6 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. హీటర్ వేయకపోతే మాత్రం ఇంకా బయట బాగా చల్లగా ఉంటుంది. రాత్రి -4 డిగ్రీ సెంటిగ్రేడ్లో మా నిద్ర అనేది జరిగింది ఈ హోటల్లో. ఇక్కడ మేమంతా కూడా మంచు పర్వతాలకు దగ్గరగా ఉన్నాం. ఒకసారి చూడండి, నా వెనకాల వ్యూ చూడండి ఒకసారి. ఆ మంచు పర్వతం అనేది మాకు చాలా దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ముక్తినాథ్ అనే టెంపుల్ అనేది ఒక 20 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్, చాలా దగ్గర ఉన్నాం మేము. ఇప్పుడే మనోకాంబికా టెంపుల్ వరకు వచ్చాం. వెళ్ళి హోటల్ రూమ్ చూద్దాం. రూమ్ దగ్గర ఓకే ఓకే. ఇక్కడ ఒక హోటల్ రూమ్ చూద్దామని వస్తాను. రూమ్ చూసుకొని, రూమ్ మంచి లేకపోతే వేరే రూమ్. ఇదే రూమ్ పర్లేదు. ఇంకొకటి ఈ రూమ్ బాగానే ఉన్నాయి, పర్లేదు. కొంచెం యూ కెన్ అడ్జస్ట్ హియర్. ప్యూర్ వెజ్ హోటల్. ఒక చాయ్ తాగుదామని ఇక్కడ ఆయన మేము. ఇక్కడ మనీ కన్వర్షన్ కోసం వాళ్ళంతా డబ్బులు ఎక్కేస్తారు చూడండి. 10,000కి 16,000 నేపాల్ కరెన్సీలో. అందుకే ఇండియన్ కరెన్సీ 10,000 ఇచ్చినాం. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం 16,000 నేపాల్ కరెన్సీ కావాలి. మనోకామిని టెంపుల్ దగ్గర మేకల్ని కూడా బలిచ్చే ప్రోగ్రామ్ ఉన్నట్టున్నాయి. చూడండి ఒకసారి, చాలామంది మేకల్ని కూడా పట్టుకొచ్చారు. ఇక్కడ ఆచారాలు మనకు తెలియదు. ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలంటే అది మనకు తెలియదు ఇప్పటివరకు కూడా. మేము టెంపుల్ ఇంకేదో లైన్ కట్టినాం, వాళ్ళని అడగడం మంచిదైంది. ఇక్కడ ఏదో కౌంటర్లో ఆన్లైన్లో తీసుకోవాలంటే చూద్దాం. ఇక్కడ ఆన్లైన్లో కౌంటర్లో టికెట్ తీసుకుంటున్నాం. ఆన్లైన్ టికెట్ ఎక్కడైనా కానీ ఇంకో ఈ మందు లేని షాప్ మాత్రం దొరకట్లేదు నేపాల్లో. ఇండియన్ నార్మల్ 2 వేకి ఒక్కరికి కూడా 550 రూపాయలు. ఇంకో ఇదే టికెట్ 880 వాళ్ళ ప్రైస్లో. ఒక బండి లోపల ఉంది సార్ ఫ్రెండ్స్. ఇక్కడ బండి నెంబర్ రాసుకున్నాను లోపలిగా చూడండి. వీళ్ళంతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము బండి పార్క్ చేసి ఆ లైన్లో నిలబడాలి. బండి పార్క్ చేసి హర హర మహాదేవ్ శంభో శంకర్. నేపాల్ 60 తీసుకున్నావు నువ్వు. నేపాల్ 60 తీసుకున్నాడు కాదా? ఎంత అక్కడ ఉన్న పరిస్థితి అట్లా అటువంటిది. ఏం చేద్దాం? కాదు 5 రూపాయలు 60 ఎంత? అదా మరి దారుణంగా 60 అని కాదు. అక్కడ 500 అదే లేవు చిల్లర. ఇక్కడ లైన్ల కోసం కొట్లాడలే. ఇంకా ఈడ కూడా డబుల్ లైన్ వస్తారు, సింగిల్ లైన్ వస్తారు. ఇక్కడ వెనకకి వెళ్ళిపో అని కూడా పెట్టుకుంటున్నారు వీళ్ళు కూడా. మా తాతకి కూర మీద దృష్టి పడ్డది. ఇప్పుడు ఆల్రెడీ తీసినాం ఆ కూర, మర్చిపోయినా మహేంద్ర కేవ్ దగ్గర. అవే పూలు ఎన్నిసార్లు గుడ్డోండి తీస్తాను అందుకే వీడియో. వాడు అస్సలు చూడట్లేగా, వాడు అస్సలు చూడట్లే. ఈ మేకల్ని పైకి తీసుకెళ్ళి ఖతం చేస్తారు. ఇవాళ ఇక్కడే భోజనాలు వీళ్ళందరికీ. మేకలు నేను కింద చూపించిన కదా, మేకలు లైన్లోకి తీసుకురారన్నట్టు. వీటిని పైకి తీసుకొచ్చి అక్కడ కడి చేపిస్తారు, ఇక్కడ పెట్టేసి. ఇది బోటింగ్ ప్లేస్ అన్నట్టు. మేము లైన్లో ఉన్నాం. ఇంకో అక్కడ మనకి దాంట్లో ఎక్కిస్తున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక రూపాయి దాంట్లో ఒక 6 ఎక్కిస్తున్నారు. ఒక 6 ఎక్కుతున్నారు దాంట్లో. చూడండి ఒకసారి, ఆ అమ్మాయి అక్కడ అందరినీ కూడా పంపిస్తాను. సేమ్ ఏరోప్లేన్లో వెళ్ళినట్టే అనిపిస్తుంది కానీ స్పీడ్. అది బయట నుంచి చూస్తే చాలా స్పీడ్గా వెళ్తుంది, కానీ లోపల మనకి అంత స్పీడ్ అనిపించదు. మనం ఏరోప్లేన్ వెళ్తా అంటే ఏంటంటే కింద అంతా మంచు కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని కనబడతాయి. అవును, అక్కడ ఏం కనబడాయి. ఆ ముగ్గురు ఒక ఫోటోది, మీ ఇద్దరు ఒక ఫోటో తీసేస్తాం. సైడ్కి రోప్ వేలు వెళ్తుంటే మనకి
ఇద్దరే వస్తారు. ఇప్పుడు రూపే స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు రిటర్న్ టికెట్ ఇదే అంటే రూపే అవుట్ సైడ్ నుంచి వస్తే అక్కడ ఉంది. అదే మధ్యలో ఇల్లు ఇంకా హైట్ ఉంది అంటున్నా. అదే చూడు. అదే ఇంకా హైట్ ఉంది. చాలా హైట్ లో ఉన్నాం ఇంకా. ఇప్పుడు స్పీడ్ అవుతుందా? మనం కింద మేకల్ని చూసినాం కదా, ఆ మేకలన్నిటిని కూడా ఇంకా ఇక్కడ పట్టుకొచ్చిర్రు పైకి. ఆ రూపేల్ని పట్టుకొచ్చిర్రు వీటిని కూడా. ఎలా కాదు, ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తారు. ఎవరు వాళ్ళు ఇష్టపోతుంది. లైన్లో నిలబడి ఏమైనా డబ్బులు ఇస్తాం తొందరగా దర్శనం అవుతుంది అని మా గ్యాంగ్ మొత్తం ఇంకో ఈ పెద్ద మనిషిని అడిగితే ఏమన్నాడంటే, ఇక్కడ పైసలు అట్లాంటివి ఏం చేయలేదు, మీరు లైన్లో నిలబడి వెళ్ళాల్సిందే, స్పెషల్ దర్శనాలు ఏమి ఉండవు అని చెప్తాడు. సో ఇక్కడ స్పెషల్ దర్శనాలు ఏం లేవు, ఖచ్చితంగా అందరూ కలిసి వెళ్ళాలి. ఇంకో ఈ వయసు వారైనా కానీ ఈ వయసు వారైనా కానీ అందరు నడవాల్సిందే. నవదుర్గలు మనోకామినిలో మా నవదుర్గ మాతలు. మాకు మనోకామనీలో చాలా బాగా అమ్మవారి దర్శనం జరిగింది. అలాంటి దర్శనం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగింది మాకు. మేము ఇక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ కాఠ్మండు బయలుదేరాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇప్పుడు మేము కాఠ్మండు చేరుకున్నాం. అందరం వెళ్తున్నాం. సెలూన్ షాప్ కోసం వెతుకుతున్నాం. సెలూన్ షాప్ ఏమో దొరకట్లేదు. ఫైనల్గా షాప్ అయితే దొరికింది మాకు, సెలూన్ షాప్. గుండె ఏం చెప్ప గుండె ఏమంటారు ఇంగ్లీష్ హిందీలా? టోకీ. తాత ఏ టీ కావాలా నీకు? బ్లాక్ టీ కావాలా, లెమన్ టీ కావాలన్నా, నార్మల్ టీ కావాలన్నా, జింజర్ టీ కావాలన్నా? బ్లాక్ టీ కావాలన్నా. మరి టీ కావాలని చెప్తే వాళ్ళు టీ బ్లాక్ టీ నాకు వస్తుంది చెప్పి ఏదో టీ కానీ పాపాయ అవో. ఈ లోపు మన బ్లాక్ టీ కూడా వచ్చింది, అది కవర్ చేసే లోపు. బ్లాక్ టీ నేపాలీ సెలూన్స్ ముందు మన ఇండియన్ హీరోస్. हम दोनों का एक फोटो खींचो तो कैसा आता है? ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఓకే డన్. హరహర మహాదేవ శంభో శంకర. పశుపతినాథ్ టెంపుల్ ఎంట్రన్స్ ఈ రోడ్ కింద నుంచి వచ్చినాం అన్నట్టు మనం. ఇందాక బాగా చలి అవుతుంది, లోపలికి అయితే నడుచుకుంటూ వస్తాను. ఏదో వచ్చేసి షార్ట్ కట్లో వచ్చేసాం కదా. మా తాతకి కెమెరాని చూస్తే ఊపి వస్తుంది. ఏమంటావు బ్రో? ఇంకో విషయం చెప్పాలా, మేము మనోకామిని టెంపుల్ దగ్గర రుద్రాక్షమాల అడిగినాం, పంచముఖి రుద్రాక్షమాల పెద్దది. అది 250 రూపాయలు అన్నారు. అదే ఇక్కడ అడిగితే 50 రూపాయలు అన్నారు. ఇంకో కాడ వేరే ఇదే కాఠ్మండులో వేరే లొకేషన్లో అది 20 రూపాయలకే వస్తుంది అట. అంటే ఎంత వేరియేషను. మన దగ్గర అయితే 500 1000 రూపాయలు ఉంటుంది. దాంట్లో పెట్టామనుకో నేను అందరూ అడుగుతారు నీకు ఫోన్లో, ఏ షాప్ ఎక్కడ షాప్ చెప్పండి సార్ అని. రావు, చాలామందికి తెలుసు కనుక మన ఇన్ఫర్మేషన్ ఇద్దాం అప్పుడు వాళ్ళకి. ఇదంతా వెహికల్ పార్కింగ్ యార్డ్. ఇదంతా కూడా టెంపుల్స్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా బస్సులు, కార్లు, జీబులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. హర మహాదేవ శంభో శంకర. చాలా పెద్దగా ఉంది ఈ చెట్టు, ఏదో డిఫరెంట్గా. ఈ చెట్లు కొన్నారు అడగేయట్లేదు స్నానానికి.
స్నానం కలవ వేయట్లేదు శ్మశానమా ఇది శ్మశానం ఇది పశుపతినాథ్ టెంపుల్ శ్మశానం ఇది నేను కాలు కడుక్కొని వచ్చినా మన స్నానం చేయలేదా ఇక్కడ చేయలేడు ఇప్పుడు మళ్ళీ అదే రూమ్ ఇక్కడ మాకు రాజమండ్రి నుంచి వచ్చిన వ్యక్తులు కనబడ్డారు. వాళ్ళు ఒక బస్సులో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వచ్చారట. మేము మా దాంట్లో ఒక అతను కాట్మాండులో గుండు చేయించుకున్నాడు, ఎక్స్ జెడ్పీటీసీ వాళ్ళు. తను స్నానం కోసమని వెతుకుతూ ఉంటే పశుపతినాథ్ వెనకాల ఒక నది ఉంది. ఆ నది ప్రవాహం ఏంటంటే పక్కనే శ్మశానం ఉండడం వల్ల మేము అక్కడ స్నానం చేయకుండా మళ్ళీ వేరే దగ్గర ఒక 30 రూపాయలు ఇచ్చి తను స్నానం చేశాడు. దర్శనం ఎప్పటి వరకు ఉంటుందట అంటే రాత్రి 7 గంటల వరకు ఉంటుందట. హారతి ప్రోగ్రాం అనేది 6:30 నుంచి 7 గంటల వరకు జరుగుతుందట. ఇప్పుడు టైం అనేది మాకు 6:30 అవుతుంది. మేము అందుకే టెంపుల్ లోపలికి హర్రీగా వెళ్తున్నాం హారతి ప్రోగ్రాం అందాలని. ఇప్పుడు మీకు కనిపిస్తున్న మొత్తం వ్యూ వచ్చేసి లోపల ఉన్నటువంటి వ్యూ అన్నట్టు. ఆ గేట్ దాటితే లోపలికి వెళ్ళిపోతాం అన్నట్టు. పశుపతినాథ్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు. చూడండి ఒకసారి మీరు అందరూ కూడా. మెయిన్ టెంపుల్ పశుపతినాథ్ స్వామి టెంపుల్, నేపాల్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఇందాక మీరు చూసింది పశుపతినాథ్ టెంపుల్ ఎంట్రన్స్. లోపల పార్ట్ అనేది చూడాలంటే ఇంకో నందీశ్వరుడు ముందున్నటువంటి మెయిన్ టెంపుల్ యొక్క ముందు ఉంటాడు నందీశ్వరుడు, శివుడి ముందు. ఈ లోపలికి కెమెరా అనేది యాక్సెస్ లేదు. నేను కాకపోతే కొంచెం ఎవరికి తెలియకుండా తీశాను అన్నట్టు. పశుపతినాథ స్వామి టెంపుల్ దర్శనం అయితే సూపర్గా జరిగింది. లోపల ఇదే ఎంట్రన్స్ యాక్చువల్గా. మళ్ళీ ఇక్కడ కనబడుతుంది కదా చిన్న దర్వాజ, ఇక్కడ ఎగ్జిట్ అన్నట్టు. ఇది ఎగ్జిట్ డోర్, ఇది ఎంట్రీ డోర్, ఇదేమో ఎగ్జిట్ డోర్. 6:30 నుంచి 7 వరకు, ఈవినింగ్ 6:30 to 7 హారతి ప్రోగ్రామ్ ఉంటుంది. హారతి ప్రోగ్రామ్ చూసుకున్నాం మేము. హారతి ప్రోగ్రామ్ అయిపోయాక 7 o'clockకి మొత్తం గుడిని మొత్తం కూడా ఖాళీ చేయించేసి డోర్ లాక్ వేశారు. ఇక్కడ ఎగ్జిట్ డోర్ క్లోజ్ అయింది, ఎంట్రీ డోర్ కూడా క్లోజ్ చేశారు. చాలా ప్రశాంతంగా ఉంది పశుపతినాథ్ టెంపుల్ దర్శించుకోవడం. ఒకసారి అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా హర హర మహాదేవ శంభో శంకర అని ఒకసారి హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. స్వామివారి దర్శనం ఎక్సలెంట్గా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా స్వామివారి దర్శనం చేసుకొని మొత్తం షాపింగ్ చేసుకొని అక్కడ నుండి మేము జనక్పూర్ బయలుదేరినాం. ఈ జనక్పూర్ వీడియో అనేది మేము నెక్స్ట్ వ్లాగ్లో మీకు అందిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.